కడప జిల్లా ప్రొద్దుటూరులోని స్థానిక కొత్తపల్లి పంచాయతీ పరిధిలో సుందరయ్య కాలనీ భూ వివాదం కొన్ని నెలలుగా జరుగుతున్న విషయం అందరికీ విదితమే. వీరు ఈ మధ్య కాలంలో స్థానిక ప్రొద్దుటూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరాహార దీక్ష చేపట్టి అధికారులు న్యాయం చేస్తామన్న హామీతో దీక్షను విరమించుకున్నారు. 4 రోజుల క్రితం కడపకు వచ్చిన కేంద్ర మంత్రిని కలిసి తమ స్థలాలు తమకే ఇప్పించాలని వినతి పత్రాన్ని కూడా సమర్పించారు. ఈ రోజు స్థానిక సుందరయ్య కాలనీ వాసులు మా భూమి మా హక్కు అనే నినాదంతో అక్కడి స్థలంలో దాదాపు 500 గుడిసెలు ఏర్పాటు చేసుకున్నారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ తమ పూర్వీకుల నుంచి సంక్రమించిన భూమిని కొంతమంది ఆక్రమించారని, తమ భూమిని తమకే ఇవ్వాలని న్యాయం జరిగే వరకు పోరాడతామని తెలిపారు. సొంతం లేదు తారాట్లా ఓటు ఎంఆర్ఎఫ్ అంటే తెలిసి బుర్రు పుండుకొని వస్తుంది అధికారులకు నాయకులకు నమస్తే. మా స్థలాలు మాకు ఇచ్చేదాని వాళ్ళు చేత కావడంలే, ప్రభుత్వ ఈ భూములు మా భూములు వేసుకుని వాళ్ళు రావడంలే. ఇది మీదని గవర్నమెంట్ ఏమో మా భూమి మాకు అంటున్నారు కానీ వీళ్ళు ఎంఆర్ఓలు అందరు మాకే అంటున్నారు కానీ అందరికి పెద్దలకు నమస్కారము. ఈ స్థలాలు మాకు కావాలని పోరాడుతున్నాము. ఎవరు పట్టించుకోవటం లే, పెద్దలు ఈ గవర్నమెంట్ పట్టించుకోవటం లే. కోర్టులో కలెక్టర్ కాడికి పోతే మాకు తెలియదు అంటారు. మాకు మటుకు ఈ స్థలాలు చెందాలని ఎస్టీ వాళ్ళమందరం పోరాడుతున్నాము. ఒక్క గుడిసెలు వేసుకొని ఏ అన్నం లేక నీళ్లు లేక తనకలాడుతాండ్రు. ఒక్క పెద్దలు వచ్చి మాట్లాడాలా, ఇడికి వచ్చి ఏదైనా ఇష్యూ ఉంటే మాట్లాడాలా. ఏది పట్టించుకోకుంటే ఈ బీద పరిస్థితులు ఎట్టా వీళ్ళ గురించి ఎట్ట మాట్లాడాలా, కొంచెం తెలియపరచాలి కదా. వచ్చి ఏ మాట చెప్పలేదే. ఈ సన్న పిల్లలు వేసుకొని ఇంతగా కష్టపడతాండ్రే, ఏ మాట చెప్పడం లేదే. ఈ పెద్దలు ఏమిట చేస్తాండ్రు. ఇన్నాళ్ళ నుంచి ధర్నాలు చేసినారు, నిరాదీక్షలు చేసినారు, ఎవరు పట్టించుకోవటం లే. ఏమి దీనికి పరిష్కారం, ఏమి అవసరం లేదా అని ఒకరు కూడా చూడటం లేదే. సన్న పిల్లలు వేసుకొని అందరూ అన్నం లేక నీళ్ళు లేక సస్తాన్రీడా. ఈ బీదల ఈ పరిస్థితి ఇంతేనా? ఒక్కరికన్నా జాలి లేదా ఈ పెద్దలకు? ఏమి ఇంత నిర్లక్ష్యం ఉండారు. ఈ స్థలాలు మా స్థలాలు మాకు వచ్చాయని మేము పోరాడుతున్నాం. ఈ స్థలాలు ఎట్టైనా రావాలా, మా భూములు మాకే రావాలా. మా భూములు ఉన్నాయి, మా పేర్ల మీద ఉన్నాయి కాబట్టి పోరాడుతున్నాము. మా స్థలాలు మాకే కావాలా.